విపత్తుల నుండి తప్పించుకోవడానికి బలవంతంగా తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చిన మిలియన్ల మంది శరణార్థుల బలం, ధైర్యం మరియు స్థితిస్థాపకతను స్మరించుకోవడానికి ఉపయోగపడుతుంది. World Refugee Day serves to commemorate the strength, courage and resilience of millions of refugees that have been forced to flee their homes out of fear of persecution or to escape disasters. But they also aims to recognize refugees for their contribution to the world. ప్రపంచానికి శరణార్థులు చేసిన కృషిని గుర్తించడం కూడా ఈ రోజు లక్ష్యంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 2007లో ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని ప్రకటించింది. The United Nations General Assembly designated World Refugee Day in December 2000 to be celebrated every June 20th, has been chosen to coincide with Africa's previously celebrated Refugee Day. ఇది ప్రతి జూన్ 20న జరుపుకుంటారు. ఈ రోజును ఆఫ్రికాలో గతంలో జరుపుకున్న శరణార్థుల దినోత్సవానికి అనుగుణంగా ఎంపిక చేస్తారు. ఈరోజు మన సంతపాలెం ప్రైమరీ స్కూల్లో వరల్డ్ రెఫ్యూజీ డే మనం టీచర్లు పిల్లలు అందరం కూడా జరుపుకుంటున్నాం. అసలు ఈ దినానికి సంబంధించి ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఈ దినాన్ని జరుపుకుంటున్నాం? ప్రపంచంలో ఉన్నటువంటి 220 దేశాలలో ప్రతి ఏడాది నిత్యం సంఘర్షణలు జరుగుతూనే ఉంటాయి, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. వాటిలన్నీ కూడా నివారించడానికి ఐక్యరాజ్య సమితి కూడా ఉంటుంది ప్రపంచంలో యుద్ధాలను ఆపడం కోసం. మరి మనందరం కూడా యుద్ధం చేసుకొని చనిపోతే ఈ భూమి మీద ఎవరుంటారు? ఎవరు ఉండరు కదా. అందువల్ల ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని అగ్రరాజ్యాల వాళ్ళు, చిన్న దేశాల వాళ్ళు అందరూ కలిసి ఐక్యరాజ్య సమితి అని ఒక పెట్టుకున్నాం మనం. అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే దేశానికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే అక్కడ పరిష్కరించుకోవచ్చు. మరి యుద్ధం జరిగినప్పుడు ఇప్పుడే మన మేడం గారు చెప్పారు, లాభమా నష్టమా యుద్ధం జరిగితే? యుద్ధం జరిగితే లాభమా నష్టమా? నష్టమే జరుగుతుంది, అంతే కదా. మన ఇద్దరం కొట్టుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? చెయ్యి ఇరిగిపోతుంది, కండుకి ఏమైనా కర్ర తగులుతుంది, అంతే కదా. మనం కొట్టుకుంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి. అలాగే మన ప్రపంచంలో మనకి ఎన్నో యుద్ధ ఆయుధాలు ఉన్నాయి యుద్ధ ఆయుధాలు ఉన్నాయి, అలాగే అణ్వాయుధాలు ఉన్నాయి. ఒక్క బాంబుగానే వేస్తే లక్షల మంది చనిపోతారు, తెలుసా మీకు? లక్షల మంది చనిపోతారు. అలాంటి ఆటం బాంబులు కానీ ఏవి కూడా వేయకుండా ఉండడం కోసం ఐక్యరాజ్య సమితి అందరినీ ఆపుతుంది. కానీ యుద్ధమే జరిగితే ఎక్కువ నష్టం జరిగిపోతుంది, మనుషులు చనిపోతారు. తర్వాత మనకి జపాన్లో ముందు జరిగింది నాగసాకి, హిరోషిమా అని. ఇప్పటికీ ఆ ప్రాంతంలో మొక్కలు నాటరు. ఒక అనుభవం వేస్తే ఆ ప్రాంతంలో ఏ ఒక్క మొక్క నాటడం కూడా జరగదట, తెలుసా? మరి అలాంటి వేస్తే మరి మనకు నష్టం కదా. ఆ గాలిలో కలిసిపోయి మనం కూడా చనిపోతాం యుద్ధం జరిగితే. కాబట్టి మనందరం కూడా యుద్ధాలు జరగకుండా ఉండాలి. యుద్ధం జరిగితే అనేక రకాలైనటువంటి ప్రజలు అక్కడ ఇబ్బంది పడిపోయి అక్కడ తినడానికి తిండి ఉండదు, పంటలు ఉండవు. అప్పుడు ఏం చేస్తాం మనం? మన ఊళ్ళో ఇక్కడ ఏమీ తిండి దొరకలేదు అనుకోండి, ఇక్కడ బతకడానికి అవకాశం లేదనుకోండి, మనం ఏం చేస్తాం? ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతాం. ఎక్కడికి? పెందుతో లేకపోతే చోడవరం వెళ్ళిపోయి అక్కడ కూలి పని చేసుకుంటున్నాం, అంతే కదా. ఇప్పుడు మన ఊరు వదిలి మన ఎందుకు వచ్చాక చాలామంది మన ఊరిలో పని లేక కాదు, ఇక్కడ మెరుగైనటువంటి పని దొరుకుతుంది, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి మీ అమ్మ మీ నాన్న ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు, అంతే కదా. మీది ఎక్కడో శ్రీకాకుళమో విజయనగరంలో ఒక ఊరు, ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? అక్కడ సరైన పంటలు పండకపోవడం వల్ల, సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల విశాఖపట్నం వస్తే పని దొరుకుతుంది, ఎక్కువ మందికి ఆహారం దొరుకుతుంది, మంచి చదువులు వస్తాయని ఇక్కడికి వచ్చాం, అంతే కదా. మరి యుద్ధం జరిగినటువంటి దేశాలలో ప్రజలు ఎంత ఇబ్బంది పడతారంటే మీకు చూపించారు మేడం గారు. తిండి ఉండదు, మరి తిండి లేకపోతే 1 రోజు లేకపోతే 2 రోజులు లేకపోతే 3 రోజులు లేకపోతే ఏమవుతాం? మనం కూడా చనిపోతాం లేదా? చనిపోమా మనం? కాబట్టి తిండి ఉండాలి. మరి ఆ తిండి ఉండాలంటే మిగతా దేశస్తులు ఏం చేస్తారంటే సాయం చేస్తారు. అలాగే
యుద్ధం జరిగిన, వరదలు సంభవించిన ఇటువంటి ప్రాంతాల్లో ఏం చేస్తే ప్రభుత్వాలు మనకి తోచిన సాయం చేస్తారు. మనం కూడా ఏం చేస్తున్నాం, మనకి ఏదైనా ఎక్కడైనా వరదలు సంభవించినప్పుడు మనందరం కూడా రూపాయి కలెక్ట్ చేసి జిల్లా కలెక్టర్ గారు కూడా ఇవ్వచ్చు, మనం సాయం చేయొచ్చు. మన దగ్గర ఉన్న డబ్బులే మనం కొనుక్కోకుండా, మనం ఏవి తినకుండా అవి దాచి మన స్కూల్ నుంచి కూడా మనం జిల్లా కలెక్టర్ ద్వారా మనం పంపించవచ్చు. ఎక్కడైనా వరదల్లో చిక్కిపోయిన వాళ్ళకి సాయం చేయవచ్చు. అలాగే మనకి ఎక్కడైనా రోడ్ల పక్కన చాలామంది పాపం చూడండి పడుకొని ఉంటారు, చూసారా మీరు ఎప్పుడైనా? వాళ్ళందరికీ కూడా కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, భోజనం పెడతారు వాళ్ళకి. అలాగే చలిగా ఉంటే ఒక దుప్పటి పెడతారు, సాయం చేస్తారు. అందువల్ల సాయం చేసే గుణం మనకి ఇప్పటి నుంచే రావాలి. సాయం చేసే గుణం ఇప్పటి నుంచే రావాలి. ప్రపంచంలో అనేక మంది శరణార్థులు అంటే మాకు ఏది అవకాశం లేదు, మేము బతకడానికి ఎటువంటి ఇది కూడా లేదు, అందువల్ల మీరు ఏదైనా మాకు సాయం చేయండి శరణం కోరి ఇంకో ప్రాంతానికి వస్తారనమాట. ఆ పిల్లలు తీసుకొని తిండి లేక, బట్టలు లేక, ఎటువంటి వైద్య సదుపాయం లేక అనేక మంది ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలసపోవడాన్ని మనం శరణార్థులు అంటాం. ఆ శరణార్థులకి మనం ఏం చేయాలి, సాయం చేయాలి. బట్టలు లేవనుకోండి, మనకున్న బట్టల్లో ఏదైనా ఒక జత బట్టలు ఇవ్వాలి. మనకున్న ఏదైనా తిండి ఉంటే ఆ తిండి ఆయనకు పెట్టాలి. అలాగే అందరూ సాటి మనిషికి సాయం చేస్తేనే కదా. నువ్వు ఒక్కదానివే బాగా తినిస్తే బాగుంటుందా? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. అందరూ బాగుండాలి, చెప్పండి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నువ్వు కూడా ఉండాలి కదా. అందరూ బాగుండే తర్వాత నువ్వు బాగోకపోతే ఎలా అవుతుంది రాధన? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మళ్ళీ చెప్పండి. అందువల్ల అణ్వాయుధాలు వద్దు మనకి. అణ్వాయుధాలు అంటే అణుబాంబులు ఇలాంటివి వద్దు. అన్న వస్త్రాలే మనకు ముద్దు. అన్నం, వస్త్రం ఈ రెండే మనిషి ముఖ్యం మనకి. కూడు, గూడు, గుడ్డ అంటాం. కూడు అంటే మనం ఉండడానికి ఇల్లు, గూడు అంటే మనం వేసుకున్నటువంటి బట్టలు. కూడు, గూడు, గుడ్డ ఈ మూడు ఉంటే చాలు మనిషి బతకడానికి. మరింత ఎక్కువ డబ్బులు సంపాదించమనుకో కార్లు కొనుక్కోవచ్చు, విమానాలు కొనుక్కోవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ముందు బతకడానికి కావాల్సినవన్నీ ఉండాలి. కాబట్టి ఆ శరణార్థులకి మనం తోచిన సాయం మనం చేయాలి. అందుకే హెల్ప్ ఎవర్, చెప్పండి హెల్ప్ ఎవర్, చేయగైన్ హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఎవరిని బాధించకూడదు, ఎప్పుడు సాయం చేయాలి. భగవాన్ సత్యసాయి బాబా చెప్పింది మీకు చెప్పాను. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, లవ్ ఆల్, సర్వ్ ఆల్. అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి. ఈరోజు వరల్డ్ రిఫ్యూజీ డే, చెప్పండి వరల్డ్ రిఫ్యూజీ డే. ఈ సందర్భంగా మీరందరూ కూడా గట్టిగా ఒకసారి స్లోగన్ చెప్పండి. లవ్ ఆల్, సర్వ్ ఆల్. లవ్ ఆల్, సర్వ్ ఆల్. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. థ్యాంక్ యూ. Claps.